అమ్మ శూర్పణఖకి ఒక మీనింగ్ ఉంది కదా, షార్ప్ నెయిల్స్. మరి రావణాసురికి కూడా ఒక మీనింగ్ ఉంది. ఓ స్టోరీ కూడా ఉంది, ఆ పేరు ఎలా వచ్చిందో. ఆయన పరమశివుడికి పరమ భక్తుడు కదా రావణాసురుడు. ఒక రోజంట తన భక్తితో పరమశివుడు ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని పైకి లిఫ్ట్ చేద్దాం అనుకున్నారంట. అలా అనుకుని కైలాస పర్వతానికి స్టార్టింగ్ లో మొదలుంటుంది కదా, చేతులు పెట్టి పైకిలా ఎత్తుతూ ఉంటే శివుడికి తెలిసింది, ఓహో రావణ అనుకొని తన కాలి బొటన వేలుతో పర్వతాన్ని గట్టిగా తొక్కితే పర్వతం కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తలుపు సందులో నువ్వు ఒకవేళ నీ ఫింగర్స్ ఉండిపోయి అనుకో, ఎలా అరుస్తావు? అమ్మా అరుస్తావు కదా, అలాగే ఆయన కూడా శివా అరుస్తుంటారా, అదేం గొంతురా నాయనా నీ గొంతు అంటే 10 తలల రావణాసురుడు 10 తలలతో ఒకేసారి అరిచేసరికి కర్ణ కఠోరమైన ఆ గొంతు విని రావణ ఏమిటిది అని చెప్పి పరమశివుడు అనేసరికి, శివుడు నన్ను ఆ పేరుతో పిలిచాడా, అదొక తిట్టే అయినప్పటికీ కూడా నాకు అది బిరుదే అని చెప్పేసి రావణాసురుడు అయిపోయాడు అనమాట. అంటే కర్ణ కఠోరమైన తన గొంతుతో జనాలందరినీ భయపెట్టేవాడు ఎవడు? రావణాసురుడు. ఓకే, సో రావణాసురుడు ఓకే తన గొంతు కారణంగా పేరు తెచ్చుకున్నాడు అనుకో. ఏం చేసేవాడు, ఎందుకు అందరూ కూడా అతన్ని అసురుడు రాక్షసుడు అని చెప్పి అంటూ ఉంటారు అంటే, పనులన్నీ అలాగే ఉండేవన్నమాట. పొద్దున్నే లేస్తాడు, నేను 33 కోట్ల మంది దేవతల్లో ఇంకా ఎవరిని కొట్టలేదో చెప్పు అంటే, స్వామి మీరు ఇంకా వాళ్ళని ఇంకా కొట్టలేదు అంటే, చాలా పెద్ద వీరుడు అంట స్వామి అంటే, అలాగా ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడంట స్వామి. సరే పద అని చెప్పి అతను ఎక్కడుంటాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి తొడగొట్టి అతను రక్తం కక్కుకునే వరకు చావగొట్టి అమ్మయ్య అనుకుని ఇంటికి వస్తాడంట. అది నీకు ఒకసారి వాలి స్టోరీ చెప్పాను. వాలి దగ్గరికి వెళ్ళి తొడగొట్టి ఫైట్ చేస్తాడు, వాలి ఏమో రావణాసురుడిని చంకలో పెట్టుకొని మొత్తం అన్ని లోకాలు తిప్పేస్తాడు అని చెప్పి. అలా ఉంటది అతని పని. ఒక రోజు పొద్దున్నే లేస్తాడు, అటు ఇటు సూర్యచంద్రుడు కనిపిస్తారు. చంద్రుడేమో కిందకి వెళ్ళిపోతాడు, సూర్యుడేమో ఇలా ఉదయిస్తూ ఉంటాడు. ఎందుకు వీడు వెళ్ళాలి ఆన్ టైం కి అని చెప్పేసి ఇద్దరిని 10 తలలున్నాయి అంటే 20 చేతులు ఉంటాయి కదా, 2 చేతులతో అటు సూర్యుడిని ఇటు చంద్రుడిని ఆపేస్తాడంట. కాసేపు వాళ్ళు గిల్ల 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 కొట్టుకుంటూ ఉంటారనమాట. కాసేపు ఆనందించి ఒక 1 hour లేట్గా వదులుతాడంట. కానివ్వండి అని చెప్పి పర్వతాలను తీసుకుని వెళ్తాడు. ఎక్కడైనా మనుషులు కనిపిస్తే అక్కడ వేసేస్తాడు. ఇట్లాంటి పనులన్నీ చేస్తే ఏమంటారు చెప్పు? ఎక్కడైనా పుణ్యం జరుగుతోంది, హోమం చేసుకుంటున్నారు అంటే లాస్ట్ లో జరిగేటువంటి తంతుతో ఇంకా అది ముగిసిపోతుంది అంటే అక్కడికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తాడు. ఇలాంటి పనులు 1 కాదు 2 కాదు కొల్లలు చేస్తాడు రావణాసురుడు. సరే, ఇంకొన్ని కథలు ఇలానే తెలుసుకుందాం. నువ్వు నేను ఓ కథ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అయిపోండి.